హాయ్ గైస్, అందరికి నమస్తే. మనకి జొప్టోలో ఈ మధ్య అయితే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అదేంటంటే భయ్య మన జొప్టోలో నేను జాయిన్ అయ్యా, కానీ స్టోర్ అయితే వేకెన్సీ లేదని ఆర్ఎస్ఓ గారు అంటున్నారని వీళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. ఇలా అయితే అన్ని స్టోర్లు కాదు, కొన్ని స్టోర్లు అయితే వేకెన్సీ అయితే లేవు. మనకు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, కానీ స్టోర్కి వెళ్ళాక వేకెన్సీ లేదు అంటున్నారు. ఆల్రెడీ జొప్టో రిజిస్ట్రేషన్ వీడియో చేసా. ఆ వీడియోలో అయితే మనం ఏ స్టోర్ లో జాయిన్ అయితే బాగుంటుందని కూడా క్లియర్ గా చెప్పాం. మీరు వన్స్ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, చూసి జాయిన్ అవ్వండి, మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇలా ఎందుకంటే ఒక స్టోర్ కి కొంతమంది అని ఉంటారు, లిమిట్ అనమాట. ఆ లిమిట్ దాటింది అనుకో వాళ్ళైతే తీసుకోరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వేరే స్టోర్కి వెళ్ళిపోవాలా, లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేసి రిక్వెస్ట్ చేసి చేసుకోవాలా. అది అవుద్దని నేను 100% గ్యారంటీ అవును. అయితే మీ ఇష్టం అనమాట, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఏం చేయాలంటే వేరే స్టోర్కి అయితే మనం మార్చుకోవచ్చు. అది మీరు డైరెక్ట్ ఆర్ఎస్ఓకి వెళ్ళి ఏ స్టోర్ మీకు ఐడియా ఉంటే, ఇక్కడ ఇప్పుడు గచ్చిబౌలి హైటెక్ సిటీ వెళ్ళిపోతాం అనుకో, హైటెక్ సిటీ అని చెప్తే వాళ్ళు అక్కడ నుంచి హైటెక్ సిటీకి అయితే మార్చుతారు. లేదు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళము, మేమే మార్చుకుంటామంటే మీ యాప్లోకి వెళ్ళాక మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది చూడండి. మీ జొప్టో యాప్ ఓపెన్ చేశాక మనకి పైన చూస్తున్నారు కదా, జొప్టో ఓపెన్ చేసినాక మనకి పైన చూడండి హెల్ప్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసిన సరే, లేదంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్లోకి వచ్చాక ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ అని ఉంటుంది. ఎక్కడ క్లిక్ చేసినా మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ ద న్యూ టికెట్, నెక్స్ట్ బ్రింగ్ ద పాస్ట్ టికెట్స్. అంటే మీరు ఇక్కడ ముందుగా ఏదైనా టికెట్ రైట్ చేస్తుంటే అదే ఇక్కడికి వస్తుంది. మనకి ఇప్పుడు స్టోర్ని మనం ఈ స్టోర్ నుంచి వేరే స్టోర్కి మార్చాలి కాబట్టి ఇక్కడ రైట్ చే టికెట్ అని కొట్టి ఇక్కడ కింద లాస్ట్ ఆఫ్ చూడండి, ఇక్కడ స్టోర్ కాంటాక్ట్ టైప్ ఆఫ్ చేంజ్ అని ఉంది. ఇక్కడికి ఓపెన్ చేసి ఇక్కడ స్టోర్ చేంజ్, ఈ స్టోర్ చేంజ్ ఓపెన్ చేశాక ఇక్కడ మీది ఏ సిటీ అవ్వదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఏదైనా. నాది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నుంచి నేను ఏ స్టోర్కి అంటే ఉన్న స్టోర్ కాకుండా వేరే స్టోర్, ఇప్పుడు హైటెక్ సిటీ వెళ్ళాలనుకో, ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఇది మియాపూర్ అని ఉంది. ఎగ్జాంపుల్ మియాపూర్ క్లిక్ చేసి కింద సబ్మిట్ చేస్తే ఆ టికెట్ రైజ్ అయిపోద్ది. ఇది మీరు నాకు తెలిసి ఫ్రైడే పెట్టుకుంటే మండే కాలానికి సండే ఈవినింగ్ కల్లా యాక్టివేషన్ అయిపోద్ది. ఒకవేళ అక్కడ కూడా మీకు అవైలబుల్గా లేకపోతే మళ్ళీ సేమ్ వస్తుంది. కాబట్టి మీరు జాయిన్ అయినప్పుడే మీకు జాయిన్ అయినప్పుడే ఐ బోనస్ ఉంటుంది. ఐదుగా అంటే ఒక 15,000 10,000 అని ఎక్కడెక్కడ హై అమౌంట్ ఉంటుందో ఆ స్టోర్లన్నీ ఖాళీగా ఉంటాయి. అన్ని ఖాళీ ఉంటాయని కాదు, కొన్నిసార్లు మన అదృష్టం బాడీ ఖాళీ ఉండవు. నెక్స్ట్ అక్కడ కొన్ని దగ్గర మనకు బోనస్ కనిపించదు. బోనస్ ఎక్కడెక్కడ కనిపించదో అక్కడైతే మనకైతే బోనస్ రాదు. ఎక్కడెక్కడ నీకు బోనస్ ఎంత ఉందో అదే వస్తే, బోనస్ కొన్ని దగ్గర ఉండదు. ఉండకపోయిన దగ్గర జాయిన్ అయ్యి మాకు బోనస్ రాలేదంటే అవ్వదు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇట్లా అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకైతే టికెట్ అయితే రైజ్ అయిపోద్ది. నేను ఆల్రెడీ టికెట్ రైజ్ చేశాను. ఇలా అయిన తర్వాత మనకి మన వాట్సాప్కి వాళ్ళు పంపిస్తారు. చూడండి, మీ స్టోర్ ఎప్రూవల్ అయిపోయింది. మీరు ఇలా అయితే మీకైతే ఒక SMS వస్తుంది. ఓకే, అలా వన్స్ వచ్చిన తర్వాత మీకు జొప్టో ఓపెన్ చేశాక ప్రొఫైల్లో మై స్టోర్ లొకేషన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. అంటే మారిన లేదో తెలుసుకోవాలి, స్టోర్కి న్యూ స్టోర్కి లొకేషన్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది మారిన లేదు. ఓకే, అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అందుకే బాయ్.